డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన భారతదేశ చరిత్ర సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే జైన మతం. భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నూతనమైనటువంటి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే మలివేద కాలం నాటికి భారతదేశంలో రాజకీయంగా, మతపరంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా ఎన్నో సమూలమైనటువంటి మార్పులు జరిగాయి. ఆ మార్పులలో రాజకీయంగా జరిగిన మార్పులు ఏంటంటే భారతదేశం 16 జనపదాలుగా విభజించబడి 16 మంది రాజుల చేత పరిపాలించబడింది. దాన్ని మనం షోడశ మహాజనపదాలనే పేరుతో చదువుకున్నాం. ఇకపోతే సామాజికంగా భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చిన మార్పు ఏంటంటే తొలివేద కాలంలో సామాజిక వ్యవస్థ అనేటటువంటిది ఎలా విభజన జరిగిందంటే ఎవరైతే ఏ వృత్తినైతే చేస్తారో ఆ వృత్తిని బట్టి ఆ కులాన్ని నిర్ణయించేవాళ్ళు. పలానా వ్యక్తి పలానా పని చేస్తాడు కాబట్టి అతడు ఈ కులానికి చెందినవాడు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి అని చెప్పి, పురోహితుడు అని చెప్పి అలా డివైడ్ చేసుకున్నారు. కానీ మలివేద కాలం నాటికి, అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి మను సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో సామాజిక వ్యవస్థ అనేటటువంటిది వృత్తిని బట్టి కాకుండా పుట్టుకని బట్టి నిర్ణయించటం జరిగింది. ఈ విషయాన్ని గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నటువంటి పుస్తకం ఏంటంటే మనుధర్మశాస్త్రం. మను అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి మనుధర్మశాస్త్రం ప్రకారం ఈ సామాజిక వ్యవస్థ అనేటటువంటిది నువ్వు నిర్ణయించుకునేది కాదు, అది భగవంతుడు నిర్ణయించేదని చెప్పి నిర్దేశించి చాతుర్వర్ణ వ్యవస్థని తీసుకురావటం జరిగింది. దాన్ని మనుధర్మ సిద్ధాంతం లేదా మనుస్మృతి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇకపోతే ఆర్థికంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జరిగినటువంటి సమూలమైన మార్పు ఏంటంటే గంగా నది పరివాహక ప్రాంతం వరకు ఆర్య నాగరికత విస్తరించిన తర్వాత అక్కడ సారవంతమైనటువంటి భూములు ఉండటం వలన విపరీతంగా ఇనుమును ఉపయోగించి అద్భుతంగా వ్యవసాయం చేశారు. ఈ వ్యవసాయం చేయటంతో ఎక్కువగా ఆదాయం అనేటటువంటి పెరగటం వల్ల ఆ పెరిగినటువంటి ఆదాయాన్ని మళ్ళీ వాణిజ్య రంగానికి ఉపయోగించుకోవటం జరిగింది. వాణిజ్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందటం వల్ల ఏమైందంటే నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే ఆర్యులు అనేటటువంటి వాళ్ళు మలివేద నాగరికత కాలంలో వ్యవసాయాలు చేసి బాగా డబ్బు సంపాదించారో అక్కడే పెద్ద పెద్ద నగరాలు నిర్మించారు. నదీ పరివాహక ప్రాంతంలో పట్టణాలను, నగరాలను నిర్మించడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతాలు తొందరగా అభివృద్ధి చెందుతాయనే ఆలోచన వాళ్ళకి బాగా వచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటే అక్కడ పట్టణాలు నిర్మిస్తే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా కుటుంబాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్థిరమైనటువంటి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. రెండోది ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే పడవల ద్వారా వస్తు రవాణా చేసుకోవటానికి నదీ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని చెప్పి అద్భుతంగా ఆలోచించారు, ఆచరణ మార్గంలో పెట్టారు. మొత్తానికైతే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి ఆర్థిక వ్యవస్థ అద్భుతమైనటువంటి స్వర్ణయుగం స్థాయికి వచ్చింది. స్వర్ణయుగం స్థాయికి గుహపతులు లేదా గుహపతి దంపతి అనేటటువంటి యజమానులు బర్తుక అని చెప్పబడేటటువంటి బానిసలను ఉపయోగించుకొని పెద్ద పెద్ద విస్తారమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలను కలిగి ఉన్నది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే. అదేవిధంగా ఆర్థికంగా వాణిజ్యాన్ని అభివృద్ధి చేసింది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శతమానం కర్షాపనం అనేటటువంటి వెండి నాణ్యాలతో పాటు పంచుడు నాణ్యాలన్నింటి పేరుతో ప్రత్యేకంగా కరెన్సీని కూడా వినియోగించింది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎక్కువగా వినియోగించుకోవటం జరిగింది. ఈ విధంగా భారతదేశం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళకి ఇనుము అనేటటువంటిది విస్తారంగా ఉపయోగించుకునేటటువంటి అవగాహన ఉండటం. ఇనుము అవకాశం ఉండటం వల్లనే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న అడవులను కొట్టేసి వ్యవసాయానికి అదేవిధంగా స్థిర నివాసానికి కావలసిన మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే అన్ని రకాల్లో అభివృద్ధి చెందినప్పుడు మరి కొత్తగా మతంలో వచ్చిన మార్పు ఏంది? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో మతంలో వచ్చిన మార్పు ఏంటంటే ఈ 6వ శతాబ్దం నాటికి సమాజంలో కాస్తో కూస్తో అన్ని వర్ణాల వారు బాగా అభివృద్ధి సాధించారు. ఒక్క
బ్రాహ్మణ వర్గమే కాకుండా క్షత్రియులు రాజ్య పరిపాలన చేసి గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం అట్లాంటి యాగాలు చేసి తమ గొప్పతనం నిరూపించుకోవటం కోసం ఉర్రూతలూగిచ్చారు. అంటే ఒక విధంగా ఉవ్విళ్ళూరారు. నేను ఇంకా యాగాలు చేస్తే నాకు గొప్ప పేరు వస్తుందని చెప్పి రాజులు చాలా ప్రయత్నం చేశారు. ఇకపోతే మూడో వర్ణమైనటువంటి వైశ్యులు అనేటటువంటి వాళ్ళు కూడా విపరీతంగా వ్యాపారం, వ్యవసాయం చేయటం వల్ల వాళ్ళు అభివృద్ధి సాధించారు. ఇక బానిసలు అనేటటువంటి వాళ్ళు, శూద్రులు అనేటటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే మిగతా వర్ణాలంతా అభివృద్ధి చెందకపోయినా కాస్త కూస్తో వాళ్ళలో కూడా అవగాహన వచ్చేటటువంటి పరిస్థితి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చింది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు ఎన్నో ఆలోచనలకి మార్గాన్ని దారితీస్తాయి. డబ్బులు జేబులో ఉన్నప్పుడు ఎన్నో రకాలైన ఆలోచనలు మనిషికి వస్తాయి. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చింది. ఈ ఆలోచనల వలనే కొత్తగా వచ్చిన మతపరంగా మార్పు ఏంటంటే భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 62 కొత్త మతాలు ఆవిర్భవించాయి. 62 కొత్త మతాలు ఎందుకు ఆవిర్భవించాయి? ఆవిర్భవించిన మతాల్లో జైన మతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది? అసలు జైన మతాన్ని పోషించినటువంటి చక్రవర్తులు ఎవరు? జైన మతాన్ని భారతదేశంలో స్థాపించటం వల్ల సమాజంలో వచ్చినటువంటి మార్పులు అయినటువంటి దాని గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో జరగబోయేటటువంటి వివిధ పోటీ పరీక్షలకే కాకుండా సెంట్రల్ లెవెల్లో జరగబోయేటటువంటి లేదా జరుగుతున్నటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో అంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కుల వరకు ఉండేటటువంటి టాపిక్ ఏంటంటే జైన మతం. ఈ జైన మతం మీద ఎన్నో రకాల క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అంగములు అని వీటిని అంటారు. పరిషత్తులు అంటే అర్థం ఏంది? సరస్వతి గత్యాలంటే అర్థం ఏంది? విజేతల మతం అని ఈ క్రింది మతాల్లో ఏ మతాన్ని పిలుస్తారంటారు. జైన సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథాలు ఏందంటాడు. రెండో విషయం ఏంటంటే తీర్థంకరుడు హోదా పొందాలంటే ఏం చేయాలంటాడు. అసలు తీర్థంకరుడు హోదా పొందాలంటే ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి అంటాడు. భారతదేశంలో జైన మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరు అంటాడు. సల్లేఖ వ్రతం చేసిన మొదటి 2వ చక్రవర్తులు ఎవరని అంటాడు. అదేవిధంగా భారతదేశంలో అసలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎలాంటి పరిస్థితులు ఉంటే కొత్త మతాల్లో భాగంగా జైన మతం స్థాపించబడింది అంటాడు. ఇలా వచ్చేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా కరెక్టు సమాధానం మనం చెప్పాలంటే ఈ పాఠం మీద అద్భుతమైనటువంటి అవగాహన ఉండాలి. ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క అద్భుతమైనటువంటి కళాఖండంగా తయారు చేయడానికి ఆ పాఠానికి సంబంధించినటువంటి ప్రతి స్లైడ్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఆ స్లైడ్స్తో పాటు పక్కన ఆ పాఠానికి సంబంధించిన ఫోటోలను కూడా మీకు అవగాహన వచ్చేటట్టుగా, ఎందుకంటే ఒక్కోసారి అది నేను ఆ ఫోటో చూశాను అంటే ఎస్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అన్నట్టుగా ఎగ్జామ్ పేపర్లో దగ్గర ఎలాంటి అనుమానాలు లేకుండా ఆన్సర్ పెట్టేటట్టుగా దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా మీకు జతపరచడం జరిగింది. బాగా గుర్తుంచుకోండి. దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏదో టెన్షన్ పడినట్టు కాకుండా ఒక కథలాగా మనం చెప్పుకుందాం. వాటికి ఆన్సర్లు అతంతట అవే వస్తాయి. ఓకే కదా? జైన మతం ఓకేనా? ఈ జైన మతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంతా మనం చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, అసలు భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిష్కరణకి ప్రధానమైనటువంటి కారణం ఏందనే విషయం చూస్తే ప్రధానమైన కారణం బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో జైన మతం లోనకెళ్ళి ఆ పుస్తకాలు ఏంది, మతాన్ని స్థాపించింది ఎవరు, తీర్థంకరులు ఎవరు, ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు, సల్లేఖన వ్రతం అంటే ఏంది, తర్వాత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంది ఇందా చెప్పాను, విజేతల మతం అని ఏ మతాన్ని అంటారని, జైన మతాన్ని పోషించిన కళింగ చక్రవర్తి ఎవరని, జైన మతాన్ని పోషించిన శాతవాహన చక్రవర్తి ఎవరని అర్థమైందా. జైన మతాన్ని స్వీకరించి భారతదేశంలో అసలు రాజ్య పరిపాలనే వదిలేసిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరని ఇట్లా అడుగుడో పక్కన పెడితే అసలు జైన మతం గురించి స్టార్టింగ్లోనే అడగబోయే బిట్ ఏంటంటే భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 62 కొత్త మతాలు వచ్చినాయి అని చెప్పినాం. ఈ 62 కొత్త మతాలు అనేటటువంటి ఎందుకు వచ్చాయి, అసలు భారతదేశంలో ఆ మతాల స్థాపనకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏందనే దాని మీద మనకు ఒక అవగాహన ఉంటే ఎమ్మట ఆ టాపిక్ అర్థమైంది. చూడండి ఏంటంటే బీసీ 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఒక సిస్టమ్ వచ్చింది. ఏ సిస్టమ్ వచ్చిందంటే మనువు సిస్టమ్ వచ్చింది. మనుధర్మ శాస్త్రం అనేటటువంటి సిద్ధాంతం వచ్చింది. ఆర్యులు భారతదేశంలో
మొత్తం 2 రకాలైనటువంటి పరిపాలనలు చేసుకున్నాం. ఒకటేమో ఎర్లీ వేదిక్ పీరియడ్, రెండవదేమో లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే సింధు నది పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు విస్తరించి ఉన్నటువంటి టైంని ఎర్లీ వేదిక్ పీరియడ్ అన్నారు. ఇది 1500 నుంచి 1000 మధ్య కాలంలో ఎర్లీ వేదిక్ పీరియడ్ నడిచింది. ఈ సమయంలో సమాజంలో పుట్టుకని బట్టి కులాలను నిర్ణయించడం లేదు. ఎవరైతే ఏ వృత్తినైతే చేస్తారో ఆ వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించారు. నేను ఇందాక ఫస్ట్లో కూడా ఇంట్రొడక్షన్లో చెప్పాను. ఓకే కదా. అది ఎప్పుడైతే ఆర్యులు గంగా నది పరివాహక ప్రాంతం వరకు, అంటే సింధు నది ఏరియా నుంచి గంగా నది పరివాహక ప్రాంతం వరకు విస్తరించబడ్డారో అప్పుడు అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఎందుకు అభివృద్ధి జరిగింది? గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న సారవంతమైనటువంటి నేలలని మంచిగా ఉపయోగించుకొని అద్భుతమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఎప్పుడైతే అభివృద్ధి చేసుకున్నారో జనాభా విపరీతంగా పెరగటం, ఆదాయం పెరగటం, వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చినాయి. ఈ సమయంలో మను అనేటటువంటి వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని చెప్పిండు. ఆ సిద్ధాంతాన్ని మనుధర్మ శృతి లేదా మనుధర్మ సిద్ధాంతం అనే పేరుతో పిలుస్తారు. ఈ మనుధర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి పుట్టుక అనేటటువంటిది భగవంతుడు నిర్ణయిస్తాడు. భగవంతుడు నిర్ణయిస్తాడు, కానీ నువ్వు చేసేటటువంటి కులాన్ని బట్టి కాదబ్బా. ఒకసారి ఆలోచించుకోండి. అసలు సమాజంలో వడ్రంగం పనిచేసే వాళ్ళు వడ్రోళ్ళు, వడ్డమైన కార్పెంటర్స్ అని, వడ్రంగి అని, కుమ్మరి పని చేస్తే కుమ్మరోళ్ళని, మంగలి పని చేస్తే మంగళోళ్ళని, పూజలు చేస్తే పురోహితుడని, అర్థమైన లెక్చరర్ పని చేస్తే లెక్చరర్ అని, ఇలా ఉండవు. అసలు మనమెవరు కులాలను డిసైడ్ చేసుకోవటానికి? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కులాలను డిసైడ్ చేస్తాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ కులాలను క్రియేట్ చేస్తాడని చెప్పి నీ పుట్టుకతోనే నీ కులం నిర్ణయించబడుతుంది. ఒకటే మాట, నీ పుట్టుకతోనే నీ కులం నిర్ణయించబడుతుంది. నువ్వెవరు డిసైడ్ చేయటానికనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చినదే మనుధర్మ సిద్ధాంతం. దీన్నే మనుధర్మ స్మృతి అనే పేరుతో పిలుస్తారు. ఈ మనుధర్మ స్మృతిలో ఏమని చెప్పిందంటే సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుడైన బ్రహ్మ తపస్సు చేస్తుంటే బ్రహ్మ యొక్క నుదురు దగ్గర నుంచి, బ్రహ్మ యొక్క నుదిటి దగ్గర నుంచి లేదా నుదురు దగ్గర నుంచి పుట్టేటటువంటి వ్యక్తే బ్రాహ్మణుడు. ఓకే కదా. బ్రాహ్మణుడు భగవంతుడైన సృష్టికర్త అయిన బ్రహ్మ నుదుటి దగ్గర నుంచి పుడతాడు. ఈ బ్రాహ్మణుడికి మనం ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకు? జ్ఞానము. మనిషి జ్ఞానము ఎక్కడుంటుందంటే నుదుటి దగ్గర ఉంటుంది. అందుకని జ్ఞానానికి మూలమైనటువంటి ఆ వ్యక్తి అయినటువంటి ఎవరైనా ప్రీస్ట్ అంటే బ్రాహ్మణుడికి మనం సమాజంలో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. మరి ఆయన చేసే పనులేంది? ఒకటి ప్రీస్టుగా ఉండాలి, అంటే పురోహితుడుగా ఉండాలి. ఆ భగవంతుడి నుదిటి దగ్గర నుంచి జన్మించే బ్రాహ్మణుడు పురోహితుడుగా ఉండాలి. అంటే అందరితో పూజలు చేయించాలి, యజ్ఞాలు చేయించాలి, యాగాలు చేయించాల్సిన పని అయింది. అందరితో అంటే ఆయన చక్రవర్తితో చేయించాలి, సామాన్యులతో కూడా చేయించాలి. ఓకే కదా. రెండోది, మరి ఆయన ఇంకేదైనా పని చేయొచ్చా అంటే టీచరుగా, పాఠాలు బోధించేటటువంటి వ్యక్తిగా కూడా ఈ పురోహితుడైనటువంటి బ్రాహ్మణుడే ఉండాలని చెప్పిండు. వీళ్ళు చేసే పని వేరే వాళ్ళు ఎవరూ చేయొద్దని చెప్పిండు మనుధర్మ సిద్ధాంతంలో మనువు. ఓకే కదా. ఓకే, ఇది ఫస్ట్ ప్లేసు. రెండో ప్లేస్ ఏంటంటే భగవంతుడి యొక్క భుజములు, బాహువుల దగ్గర నుంచి పుట్టేటటువంటి వ్యక్తి క్షత్రియుడు. ఈ క్షత్రియుడు ఏం చేయాలి? బ్రహ్మ నుదుటి దగ్గర నుంచి పుట్టిన బ్రాహ్మణుడు పూజలు టీచింగ్ చేస్తే క్షత్రియుడు ఏం చేయాలంటే మనం ఏదన్నా బరువు మొయ్యాలనుకో లేదా బలాన్ని చూపించుకోవాలనుకో భుజాలను చూపిస్తాం, భుజాలను ఉపయోగిస్తాం. ఏదైనా బరువు పట్టాలన్నా కూడా భుజాన్ని మీద వేసుకుంటాం కదా, బస్తాలు మొయ్యాలన్నా ఏదైనా కూడా. అలాగే శరీరానికి మనం బరువును మొయ్యాలంటే భుజాన్ని ఉపయోగించినట్టు రాజ్యం యొక్క బరువు ఎవరు మోస్తారంటే క్షత్రియుడు మోస్తాడు. అందుకని చూడండి, బ్రహ్మ భుజాల నుంచి పుట్టిన క్షత్రియుడు ఏం చేయాలంటే వారియర్స్, ఇతనికి సెకండ్ ప్లేస్ ఇవ్వాలి. ఇతడు ఏం చేస్తాడంటే యుద్ధాలు చేయాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే రూలర్స్గా ఉండాలి, పరిపాలకులుగా ఉండాలి. యుద్ధాలు చేయాలి, పరిపాలకులుగా ఉండేటటువంటి పని ఆయన చేసే పని వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు. ఒకటి. ఇంకో విషయం, ఈయన ఎవరి సహకారం తీసుకోవాలి?
బ్రాహ్మణుడి యొక్క సహకారం తీసుకోవాలి. ఎందుకు? యజ్ఞాలు యాగాలు క్షత్రియుడితో కూడా చేయించేది ఎవరు? బ్రాహ్మణుడు. అందుకని బ్రాహ్మణుడి యొక్క సహకారంతో ఈ క్షత్రియుడు పరిపాలన చేయాలి. ఆయన చెప్పినట్టుగా యజ్ఞాలు చేయాలి. ఆయన నిర్ణయించిన డేట్ల ప్రకారంగా యుద్ధాలకు వెళ్ళాలి. ఏదేమైనా కూడా చక్రవర్తి దగ్గర సహాయకుడిగా పురోహితుడు అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ మూడోది, బ్రహ్మ యొక్క ఉదరం దగ్గర నుంచి పుట్టేవాడు వైశ్యుడు. మనకి ఆకలి కానీ దప్పికలు కానీ అవేటటువంటిది ఏంటంటే ఉదరం దగ్గర నుంచి అవుతాయి. అందుకని మన రాజ్యానికి కూడా కావలసినటువంటి ఆహార పదార్థాలని వస్తువులని అందించవలసిన బాధ్యత ఎవరిదంటే వైశ్యాసుది. ఓకే కదా, వైశ్యుడు. ఇతనికి 3వ ప్లేస్ ఇవ్వాలి. చూడండి, ఇతడు ఏం చేయాలి మరి? వైశ్యాసు అంటే ఫార్మర్గా ఉండాలి, వ్యవసాయదారుడిగా ఉండాలి, ట్రేడర్స్గా ఉండాలి, వ్యాపారవేత్తగా ఉండాలి, మర్చెంట్స్ అంటే వాణిజ్యం చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే వ్యవసాయము, వ్యాపారము, వాణిజ్య వ్యవహారాలన్నీ ఎవరు చూడాలంటే వైశ్యాస్ చూడాలి. అంతేకాదు ఈ వర్ణం వాళ్ళ యాగాలు యజ్ఞాలు చక్రవర్తికి సహాయం చేయటం అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈ వర్ణం వాళ్ళు పరిపాలన చేయాలి, శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడాలి, అవునా, ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకోవాలి, లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు ఈయన సహకారంతో చేయాలి. ఈయన పనిలో ఈయన బిజీగా ఉంటాడు, ఈయన పనిలో ఈయన బిజీగా ఉంటాడు. ఈయనేం చేయాలి? వాళ్ళిద్దరికీ కావలసిన వస్తు సరఫరా అంతా ఏదే చేయాలి. అంటే అన్ని పంటలు పండించాలి, వస్తువులను మార్కెట్లో తీసుకురావాలి, వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే వైశ్యాసుది. నెక్స్ట్ చూడండి, బ్రహ్మ పాదాల నుంచి పుట్టేటటువంటి వాడు శూద్రాస్. ఇతనికి 4వ ప్లేసు. అంటే మన శరీరాన్ని అటు ఇటు తిప్పేది ఏంది? పాదాలు. మన శరీర బరువు అంతా మోసేది ఏంటి? పాదాలు. అలాగే రాజ్యం యొక్క బరువును మొత్తం కూడా ఎవరు భరించాలంటే శూద్రులైనటువంటి 4వ వర్ణం వాళ్ళు భరించాలి. ఈ 4వ వర్ణం వాళ్ళు ఏం చేయాలి? లేబర్స్గా పనిచేయాలి. ఎవరికి? ఫస్ట్ వర్ణం వాళ్ళకి, 2వ వర్ణం వారికి, 3వ వర్ణం వారికి. వీళ్ళు శూద్రులుగా పనిచేయాలని చెప్తుంది. వీళ్ళనే ప్రత్యేకంగా ఇప్పుడు మనం దళితులు అని చెప్తుంటాం. మరి దళితులు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు సమాజానికి బయట ఉండే క్యాస్టులు, అవుట్ క్యాస్టర్స్గా పిలువబడ్డరు, స్ట్రీటు లేబర్స్గా పిలువబడ్డరు, స్ట్రీట్స్ స్వీపర్స్గా పిలువబడ్డరు. నెక్స్ట్ విషయం ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి అక్షరాస్యత లేకుండా అమాయకంగా బతికేటటువంటి వాళ్ళే, ఒక మొరటుల వ్యక్తులాగా బతకాల్సిన వాళ్ళే శూద్రులు అని చెప్పి మనుధర్మ సిద్ధాంతంలో ప్రస్తావించటం జరిగింది. ఈ విధంగా డివైడ్ చేసి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ వీళ్ళు మాత్రం వేరే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు మనుధర్మ సిద్ధాంతంలో. దీనివల్ల మొదట్లో ఇది బాగానే ఉంది, మరి ఏం చేస్తాం, ఎవరి కర్మ వాళ్ళకి ఫలితం అని చెప్పి అందరూ దాని ప్రకారంగా నడుచుకున్నారు. ఎప్పుడు? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే నడిచారు. తర్వాత కాలంలో ఏమైందంటే బ్రాహ్మణుడు ప్రతిదీ కూడా యజ్ఞాలు యాగాలు జంతు బలులు అని చెప్పి ఈయన అడావుడి చేస్తున్నాడు. రెండోది ఏంటంటే మనుధర్మ సిద్ధాంతం ప్రకారం నేనే నెంబర్ వన్ అని చెప్పి, అరే మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా నడవాలి, ఇది నేను చెప్పినట్టుగా నడవాలని నేనేదో చెప్పటం కాదు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనుధర్మ సిద్ధాంతంలోనే ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఏం జరిగినా నష్టం జరుగుద్ది సమాజానికి. అందుకని ఈ విధంగా నేను నడవాలంటే మొదట్లో వీళ్ళు ముగ్గురు కూడా సర్లే మరి ఏం చెప్దామని చెప్పి ఈయన సహకారం తీసుకున్నారు. అయ్యగారు అనుకుంటూ బాగానే ఉన్నారు. తర్వాత కాలంలో ఏమైందయ్యా అంటే ఈ పురోహితులు అనేటటువంటి వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైంది. ఎందుకు ఆధిపత్యం ఎక్కువైందంటే పూజలు నిర్ణయించటం కానీ, యజ్ఞాలు యాగాలు చేయటం కానీ, చక్రవర్తికి సహాయ సహకారాలు అందించటం కానీ మొత్తం కూడా ఈ ప్రిస్టులు బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు చూసుకోవటం వల్ల ఏమైందంటే కొంతకాలానికి వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది. ఇది పాఠం కోసం చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకొని, ఓకేనా? ఇందులో వేరే అర్థం పోమాకండి. ఏ క్యాస్ట్ ఏంటనే విషయం మనకెందుకు, మనకి లెసన్ అర్థం కావాలి. ఆ రోజుల్లో బ్రాహ్మణ్స్ ఆ అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు చేపించారు. క్షత్రియుడికి వైశ్యాకి అద్భుతమైన సహాయ సహకారాలు అందించారు. కాకపోతే ఇక్కడ బాగా అసంతృప్తితో ఉన్న వ్యక్తి వాళ్ళు ఎవరంటే శూద్రులు అసంతృప్తితో ఉన్నారు.
ఎందుకు అసంతృప్తితో ఉన్నారు శూద్రులు అంటే, ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళకి పూజలు చేయటానికి వచ్చేవాళ్ళు కాదు. అసలు పూజలు పునస్కారాలు చేసేటటువంటి అవకాశం నీకు లేదని చెప్పి వాళ్ళని సమాజంలో బయట నిలబెట్టడం మొదలుపెట్టారు. ఏమన్నంటే అస్పృశ్యత అని చెప్పి ఇప్పుడు ఎలా అంటున్నారో ఆ రోజుల్లో కూడా వీళ్ళని అన్ని సమాజానికి దూరం పెట్టేసరికల్లా వీళ్ళకి ఎలా అయిందంటే పరిస్థితి, నాకు కూడా కోరికలు ఉంటాయి కదా, నాకు కూడా కష్టాలు ఉంటాయి కదా, మరి ఆ భగవంతుడికి నేను చెప్పుకోవాలంటే నేను గుడికి వెళ్ళాలి కదా, దేవుణ్ణి నేను దండం పెట్టుకొని, అయ్యా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నోటిఫికేషన్ రావట్లేదు, దయచేసి నోటిఫికేషన్ వచ్చేటట్టు చెయ్యయ్యా, నోటిఫికేషన్ వస్తేనే పెళ్లి కుదురుద్ది అని చెప్పి ఈ కోరిక దేవుడికి చెప్పుకోవాలంటే మరి గుడికి వెళ్ళేటటువంటి ఛాన్సు వీళ్ళు ఇచ్చారంటే ఈ 3 వర్ణాల్లో డామినేషన్ చేస్తున్న ఈ వర్ణం వాళ్ళు అవకాశం ఇట్లేదు. దీనివల్ల ఏమైందంటే గుడికి వెళ్ళాలనుకుంటుండు, వెళ్ళలేకపోతుండంటే వాడు పోకపోవటం కాదు, వీళ్ళు రానివ్వట్లేదు. అదొకటి. ఇంట్లోనే ఏదన్నా పూజా కార్యక్రమాలు పెట్టుకున్నాం అంటే పూజలు చేయించేది ఎవరు అంటే సిస్టమ్ ప్రకారం బ్రాహ్మణుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ చేయడానికి ఉపేందర్ లాంటి వ్యక్తి నేనే ఊహించుకుంటే ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళని అంటే గొడవైద్ది, ఉపేందర్ అనే ఒక శూద్రుడి ఇంటికి ఈ బ్రాహ్మణుడు అయిన వ్యక్తి రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి, మరి పరిస్థితి ఏంది, నా అంతటా నేనే పూజ చేసుకున్నామంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు, ఆ వేదాలు చదివే నాలెడ్జ్ నాకు లేదు. మరి పూజ చేయాలంటే దాంట్లో ఉన్న శ్లోకాలు చదవాలి, ఆ శ్లోకాలు నాకు రాదే, ఎందుకంటే నేను అక్షరాస్యుని కాదు కదా, నేనేనాడు బడికి వెళ్ళలేదు కదా, పాఠాలు వెళ్ళలేదు కదా. అలాంటప్పుడు నా పరిస్థితి ఏంది అంటే ఇక నాకు భగవంతుడు అనేవాడు కనపడడా, భగవంతుడికి నా మొర ఆలకించుకోవటానికి అవకాశం లేదా అని బాధలో వీళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక్క మతం, హిందూ మతాన్ని హైందవ మతం, బ్రాహ్మణ మతం, వేద మతం, రకరకాల పేర్లతో పిలిచారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ ఒక్క మతమే ఉండి వీళ్ళని దగ్గరికి రాని పరిస్థితి చేశారు ఈ వర్ణం వాళ్ళు. ఓకే కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ వర్ణం వాళ్ళ కుక్కలకే వీళ్ళ మీద కోపం ఉందా? ఎందుకు కోపం? పూజలకి రావట్లేదు, గుడికి రానివ్వట్లేదు, మమ్మల్ని అసలు సమాజానికి దూరం పెడుతున్నారని వీళ్ళు బాధపడి వీళ్ళ మీద కోపాన్ని పెంచుకున్నారు. మరి వీళ్ళకి ఎందుకు కోపం వచ్చింది? ఈ వర్ణం వాళ్ళ మీద. ఇప్పుడు చూడు, అందరు కలిసి పాపం ఆయన్నే ఇబ్బంది పెట్టారు. ఎవరు? బ్రాహ్మణుని మీద తిరుగుబాటు చేశారు. ఆ బ్రాహ్మణుని మీద తిరుగుబాటే భారతదేశంలో కొత్త మతాల ఆవిష్కరణ.